హలో అండి, ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు. దానికి కావలసిన పదార్థాలు: ఆనియన్, కరివేపాకు, మామిడికాయ, పచ్చిమిర్చి, టమోటాలు, కారం, పసుపు, ధనియాల పొడి, చింతపండు. ఆల్రెడీ చేపలు క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. దాంట్లో ధనియాల పొడి, పసుపు పొడి, మిరప్పొడి వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టానండి. ఇప్పుడు స్టవ్ మీద తర్వాత స్టవ్ మీద చేపల గిన్నె అండి ఇది. దీన్ని పెట్టుకుంటే మనకు ఫ్రీగా ఉంటుంది. ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. చేపల పులుసులో ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. వేడైన తర్వాత వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి. ఇవి కొంచెం బాగా వేయించుకోవాలి. వాడిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అవి అక్కడక్కడ మాడిపోతూ ఉంటాయి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలండి. టమాటోలు వేసుకున్న తర్వాత కొంచెం ఇలా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటాలు త్వరగా మగ్గుతాయండి. ఒక 5 minutes ఇలా మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గుతుందండి. కొంచెం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే కింద మాడిపోతుంది కాబట్టి. ఇంకొక 5 minutes అలా టమోటాలు మగ్గే వరకు ఉంచండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మామిడికాయ వేసుకోవాలండి. చేపల పులుసులో మామిడికాయ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మామిడికాయ లేకపోయినా స్కిప్ చేయొచ్చు. తర్వాత పసుపు పొడి వేసుకోవాలండి. పసుపు పొడి వేసిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగా వేసుకుంటే పులుసు కొంచెం చిక్కగా వస్తుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత చేపల పులుసులోకి మిరప్పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. చేపల పులుసు పులుపు, కారం ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. ఇలా చింతపండు ఇలా కలిపేసుకొని ఆ రసం మొత్తము దీంట్లోకి ఇలా వేసేసుకోవాలండి.
చింతపండు పులుసు వేసేసుకున్న తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలండి. సాల్ట్ కంటే ఇలా కల్లుప్పు ఉంటే ఇంకా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. దానికి ఎంత కావాలో అంత వేసుకోండి. అయిన తర్వాత కొంచెం ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేసేయండి. కొంచెం అది పులుపంతా ఉడుకుతుంది. ఉడికే లోపలండి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మెంతులు, ధనియాలు, జీలకర్ర కొంచెము బాయిల్ చేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇది లాస్ట్లో వేసుకోవచ్చు, మనము లాస్ట్లో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి ఇలా చూడండి, ఇలా తెల్లిన తర్వాత చింతపండు పులుసుకోవాలి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేపలు అండి ఇవి ఇప్పుడు వేసేసుకోవాలి ఆ పులుసులో. చూడండి ఇలా లైట్గా కలుపుకోండి, ఎందుకంటే మళ్ళీ అవన్నీ ఇలా చేపలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఇలా చేపలు వేసేసిన తర్వాత ఆ పులుసు కొంచెం చిక్కబడే విధంగా అప్పటి వరకు ఇలా పెట్టుకోండి. తర్వాత మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి 10 నిమిషాల వరకు. చూడండి ఇలా చిక్కబడిన తర్వాత కొత్తిమీర కొంచెం వాష్ చేసుకొని ఇలా పైన ఇలా చల్లేసింది. నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదండి, అది మెంతులు అది ధనియాలు అవన్నీ మిక్స్ చేసుకోమని, పౌడర్ చేసుకొని ఇలా లాస్ట్లో వేసుకుంటే అండి స్మెల్ లేకుండా ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా వస్తుంది ఫిష్ కర్రీ. లాస్ట్ అండి ఇది లాస్ట్. ఇదండి ఫైనల్ ఫిష్ కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.